సంక్రాంతికి బాస్ డబుల్ ట్రీట్. వరుస అప్డేట్లతో మెంటల్ ఎక్కిస్తున్న అనిల్ రావిపూడి. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అని చెప్పడానికి వరప్రసాద్ రాకకు ఆల్ సెట్. ఇంతకీ చిరు నుండి వచ్చే ఆ సర్ప్రైజెస్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్న లేటెస్ట్ మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా ఆడియన్స్ నరించేందుకు రెడీ అవుతుంది. చిరంజీవి పేరునే టైటిల్ గా పెట్టడంతో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. బ్లాక్ బస్టర్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ తో చేస్తున్నటువంటి ఫస్ట్ ప్రాజెక్ట్ కావడంతో ఆడియన్స్ లో ఉత్సాహం అండ్ ఫ్యాన్స్ లో ఆత్రత మరింత కూడా రెట్టింపైంది. కుటుంబం, ఎమోషన్స్ అండ్ కామెడీ, స్టార్ పవర్ అన్నీ కలిసి సంక్రాంతి బరిలో ఈ సినిమాని పెద్ద అట్రాక్షన్గా నిలబెట్టబోతున్నాయి. ఇప్పటికే మీసాల పిల్ల పాటకు వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తే ఈ సినిమా పండుగ సీజన్ విజేతగా నిలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. లేటెస్ట్ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి చెప్పినటువంటి మాటలే ఇప్పుడు ప్రమోషన్స్లా మారాయి. ఈ సంక్రాంతికి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాం. చిరంజీవి గారిని చాలా కాలంగా చూడని జోనర్లో చూపించబోతున్నాం. ఇది కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్. మెగాస్టార్ ఈ జోనర్లో చివరిసారిగా నటించి దాదాపు 20 ఏళ్ళు అయిపోయింది. అప్పట్లో ఆయన చేసినటువంటి అలాంటి సినిమాలన్నీ బంపర్ హిట్లే. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే వైబ్తో, అదే టైమింగ్తో మెగాస్టార్ ఆడియన్స్ను ఆశ్చర్యపరచబోతున్నారని కూడా తెలిపారు. చిరంజీవి గారు అభిమానులను సర్ప్రైజ్ చేయబోతున్నామంటూ కూడా కామెంట్స్ చేశారు. మీసాల పిల్ల పాటకు వచ్చినటువంటి అనూహ్య రెస్పాన్స్తో టీం కూడా చాలా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుంది. త్వరలోనే మరో సాంగ్ని కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ప్రమోషన్స్ను భారీ స్థాయిలో ప్రారంభిస్తామని కూడా అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఈ మూవీలో చిరంజీవి పక్కన నయనతార యాక్ట్ చేస్తుండడంతో మరో పెద్ద అట్రాక్షన్గా మారింది. వీరి కాంబినేషన్ చాలా కాలం తర్వాత మళ్ళీ రిపీట్ అవడంతో ఆడియన్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఏర్పడింది. దీనికి తోడు విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ ప్లే చేస్తుండడంతో సినిమాకు మరింత బజ్ పెరిగింది. విటివి గణేష్ అండ్ క్యాథరిన్, మురళీధర్ గౌడ్ ఇతర ముఖ్య క్యారెక్టర్స్ లో యాక్ట్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లతో పాటు అండ్ సాహు గారపట్టి అండ్ సుష్మిత కొనిదెల ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి ఇంకా మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి సంక్రాంతికి ఓ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావాలనుకుంటున్నానని కూడా అనౌన్స్ చేసేశాడు. ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ని పెంచేది మరింతగా ఉందని అండ్ మనశంకర్ వరప్రసాద్ గారు మాట వినగానే ఫ్యాన్స్ కి పండగ ముందే మొదలైపోతుందని కూడా చెప్పారు. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీ ఎంటర్టైనర్ పవర్తో థియేటర్లో సందడి చేయడానికి రెడీ అయ్యారు. రెడీగా ఉండండి అంటూ కూడా కొన్ని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చి కామెంట్స్ చేస్తూ కొంచెం ఫ్యాన్స్ని డెఫినెట్గా ఉత్సాహపరిచే రేంజ్లో అనిల్ రావిపూడి కామెంట్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మరో పెద్ద ఎసెట్గా చెప్పాలంటే డెఫినెట్గా వెంకీ. సో వెంకీ మామ ఆల్రెడీ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో టాప్ 4 పిల్లర్స్ అని అంటారు. అది కూడా మనందరికీ తెలిసిందే, మెగాస్టార్ అండ్ బాలయ్య అండ్ దాని తర్వాత విక్టరీ వెంకటేష్, నాగార్జున. సో వీళ్ళ కాంబోలో ఎప్పుడు కూడా మల్టీ స్టార్ స్టిల్ ఇప్పటి వరకు కూడా రాలేదు. గత 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఈ ఒకరి మీద ఒకరికి డెఫినెట్గా అభిమానం ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా కలిసి సినిమాలు చేయలేదు. మేబీ అది కొన్ని స్క్రిప్ట్ సెలెక్షన్స్ కావచ్చు, లేకపోతే ఫ్యాన్స్ కండిషన్స్ కావచ్చు, సమ్ ఏంటో తెలియదు, కానీ ఇప్పటి వరకు కూడా అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ లేదు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం సో ఇక్కడ వెంకీ అండ్ చిరు ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్పై కనిపించబోతున్నారంటే, అది కూడా పండగ వాతావరణంలో సంక్రాంతి కనిపిస్తున్నారంటే డెఫినెట్గా పండగ ఒక ముందే స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఇన్ కేస్ ఆ పండగే డెఫినెట్గా ఇంట్లోకి వస్తుందని కూడా అర్థం చేసుకోవచ్చు వీళ్ళ ఎంటర్టైన్మెంట్ చూసి. ఆబ్వియస్లీ వెంకీ మామ ఉన్నటువంటి జోస్ మనకు తెలుసు, F2, F3 అండ్ దాని తర్వాత లేటెస్ట్గా వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం. ఇలాంటి సినిమాలు అన్నీ కూడా కంప్లీట్గా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ ఇయర్. సో విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే అత్యంత కలెక్షన్ సాధించినటువంటి సినిమాగా కూడా సంక్రాంతికి వస్తున్నాం ఉంది కాబట్టి. బట్ వీళ్ళిద్దరు కాంబో డెఫినెట్గా అటు చిరు ఇటు వెంకీ ఉంటే మాత్రం నిజంగా ఫ్యాన్స్కి ఒక పెద్ద పండగనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు కలిసి యాక్ట్ చేసింది లేదు, ఏది లేదు కాబట్టి ఫర్ ది ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఒక పెద్ద ఎసైడ్. అండ్ దాని తర్వాత వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అని చెప్పడానికి ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనుకో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే గతంలో చేసినటువంటి ఘరానమగుడు కావచ్చు, ముఠా మేస్త్రి కావచ్చు, ఈ జోనర్లో ఏదైతే చిరు లాస్ట్ టైం ఇలాంటి జోనర్స్ చేశారో, బట్ దాదాపు ఒక 20 ఏళ్ల నుంచి అలాంటి ఒక మంచి కమర్షియల్ ఉన్నటువంటి సినిమా రావట్లేదని కూడా ఫ్యాన్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారు. బట్ అవన్నిటికీ చెక్ పెడుతూ మనశంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా డెఫినెట్గా ఓ బ్లాక్ బస్టర్ కొడుతుందని కూడా, సంక్రాంతికి ఇదొక పెద్ద ఎసెట్గా మారబోతుందని కూడా అనిల్ అయితే కామెంట్ చేశారు. సో చూడాలి మరి, ఇన్ కేసు ఎన్ని ప్లస్లు ఉన్నాయి సినిమాలో, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో తెలియదు. సంక్రాంతి కంటే ఆల్మోస్ట్ అన్ని సినిమాలు వస్తున్నాయి. ముందుగానే రాజాసాబ్ తోటి ప్రభాస్ బరిలో ఉన్నారు. ఎప్పుడైనా సింగిల్గానే వస్తారు, బట్ ఈసారి పోటీకి వస్తుంటే మరి సంక్రాంతి విన్నర్ ఎవరో తెలియదు కానీ, బట్ మొత్తంగా థియేటర్ల వాతావరణం చూస్తుంటే అక్కడే పండగ జరిగిపోతుందని అయితే అర్థమవుతుంది. సో మరి ఈ వచ్చేటువంటి 4 సినిమాల్లో అయితే శర్వానంద్ ఉందంటున్నారు, భర్తమాశైలకి విజ్ఞప్తి, ఇలాంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమిళ్ వచ్చేసి జననాయగన్ ఉంది. ఈ అన్ని సినిమాలలో డెఫినెట్గా ఏ సినిమా కొంచెం బాగుంటుందో ఆ సినిమాకు పెద్ద హిట్ అయితే టాక్ అనేది అయితే డెఫినెట్గా వస్తుంది. సో మరి ఈ అన్ని సినిమాలలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.